హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెమోఫిజిక్స్ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబో టాపిక్ బాండ్ ఆర్డర్. ఫస్ట్ బాండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేసే ముందు బాండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ బాండ్ ఆర్డర్ అంటే, సపోజ్ ఇప్పుడు మన దగ్గర నైట్రోజన్ ఆటమ్ ఉంది. నైట్రోజన్ ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది? N2. సో మనకి N2 స్ట్రక్చర్లో మనం N2 స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్టయితే N2 స్ట్రక్చర్ N ట్రిపుల్ బాండ్ N ఉంటుంది. సో మధ్యలో 3 బాండ్స్ ఉన్నాయి. సో N2లో నైట్రోజన్ బాండ్ ఆర్డర్ వచ్చేసి 3. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఎన్ని బాండ్స్ అయితే ఆటమ్ ఫామ్ చేస్తుందో ఇంకో ఆటంతోని, అది బాండ్ ఆర్డర్. ఓకే, మనం బాండ్ ఆర్డర్ కనుక్కోవాలంటే డిఫరెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయాలి. మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అవి ఏం అవసరం లేకుండా మనకు ట్రిక్ ఉంది, దాంతో సింపుల్గా బాండ్ ఆర్డర్ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మనం 10 to 18 నెంబర్స్ ఇట్లా రాసుకోవాలి. 10, 11, 12, 13, 14, 15, 16 అండ్ 14కి ఎగ్జాక్ట్గా 3. ఇది గుర్తుపెట్టుకోవాలి, 14కి ఎగ్జాక్ట్గా 3. నెక్స్ట్ పైన 0.5 తగ్గించుకుంటూ వెళ్ళండి, కింద 0.5 తగ్గించుకుంటూ వెళ్ళండి. సో ఇట్లా తగ్గించుకుంటూ వెళ్ళినాక ఇప్పుడు ఈ రో ఉంది చూడండి, ఇట్ సైడ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవి 10, 11, 12, 13 ఇవి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ రో 2 వచ్చేసి, అంటే ఇట్ సైడ్ రో, మన రైట్ సైడ్ రో వచ్చేసి బాండ్ ఆర్డర్, అంటే 1, 1.5, 2, 2.5, 3. ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ ఏంటంటే, ఇందులో ఇవి ఎలక్ట్రాన్స్ 10 ఉండాలి, 10 కన్నా ఎక్కువ ఉండాలి, 18 ఉండాలి, 18 కన్నా తక్కువ ఉండాలి. సో ఇది ఎక్సెప్షన్ ఈ బాండ్ ఆర్డర్ కాన్సెప్ట్లో. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే O2 ఎగ్జాంపుల్ తీసుకోండి. O2లో ఎన్ని ఎలక్ట్రాన్స్? ఒక్క ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో O2 కాబట్టి 8 × 2 16 ఎలక్ట్రాన్స్. 16 నెంబర్కి మనకి ఏ బాండ్ ఆర్డర్ ఉంది చూడాలి. సో ఇక్కడ 16 నెంబర్కి 2 ఉంది కాబట్టి బాండ్ ఆర్డర్ 2. అండ్ N2 14కి 3 మనం ముందే చెప్పుకున్నాం ఎగ్జాంపుల్. అండ్ C6 ప్లస్ ఆక్సిజన్ 8 + 6 14, ఇది కూడా 3. నెక్స్ట్ C అని చూసుకున్నట్టయితే కార్బన్ 6 ప్లస్ నైట్రోజన్ 7, 6 + 7 13 అంటే 2.5. సో మనం ఇట్లా చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది వచ్చేసి ఈరోజు హోంవర్క్, ఇది ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మరిన్ని టాపిక్స్తో మీ ముందుకు వస్తాం.